C. Type 13C. Square of the numbers. Square of the numbers containing. Square of the numbers containing only ones. రెండు మెథడ్స్ ఉన్నాయి, ఆ రెండు డిస్కస్ చేద్దాం. స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ కంటైనింగ్ ఓన్లీ వన్స్. ఇది చాలా ఈజీ, రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. సపోజ్గా 11 స్క్వేర్, 11 స్క్వేర్ అయితే 121. 121. 11 స్క్వేర్ ఈజ్ 121. నాకు 101 హోల్ స్క్వేర్ రావాలి. 101 హోల్ స్క్వేర్ అంటే రెండు డిజిట్స్ మధ్యలో ఒక సున్నా పెట్టినా. లెఫ్ట్ సైడ్ రెండు డిజిట్స్ మధ్యలో ఒక సున్నా పెట్టాను. రైట్ సైడ్ కూడా రెండు డిజిట్స్ మధ్యలో ఒక సున్నా పెట్టాలి. 102. రెండు డిజిట్ల మధ్యలో ఒక సున్నా పెట్టాలి. ఆన్సర్ ఎంత? 10201. 10201. సపోజ్గా 1001 హోల్ స్క్వేర్ ఉంది. రెండు డిజిట్ల మధ్యలో రెండు సున్నాలు పెట్టాను. రెండు డిజిట్స్ మధ్యలో రెండు సున్నాలు పెట్టాను. రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండు డిజిట్స్ మధ్యలో రెండు సున్నాలు పెడతా. రెండు డిజిట్స్ మధ్యలో రెండు సున్నాలు పెడతా. 1002001. అదే సపోజ్గా 10001 స్క్వేర్ ఉందనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? 100020001. ఎంతవరకు? 9 సున్నాల వరకు ఇది ఉంటుంది. దాని తర్వాత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ లాజిక్ సింగిల్ సున్నా నుంచి 9 సున్నాల వరకు. అందరికీ ఇది అర్థమైంది కదా సార్? రెండు డిజిట్ల మధ్యలో ఎన్ని సున్నాలు పెడితే రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండు డిజిట్ల మధ్యలో అన్ని సున్నాలు పెట్టాలి. రెండు డిజిట్ల మధ్యలో అన్ని సున్నాలు పెట్టాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ క్లియర్, రైట్? ఇంకో మెథడ్ ఏంటంటే 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 121. నాకు 111 స్క్వేర్ రావాలి. 11లో రెండు ఒకట్లు ఉన్నాయి కాబట్టి సహజ సంఖ్యలు 2 వరకు రాసి తిరిగి 1 వరకు వచ్చాను. సహజ సంఖ్యలు 2 వరకు రాసి మళ్ళీ తిరిగి 1 వరకు వచ్చాను. 3 ఒకట్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 12321. 12321. సపోజ్గా 4 వన్స్ ఉందనుకోండి. 4 వన్స్ ఉందనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? 1234321. 4 ఒకట్లు ఉంది కాబట్టి 1234 మళ్ళీ బ్యాక్ టు 1. 4321. 5 ఒకట్లు ఉంది కాబట్టి 12345. 5 దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రండి. 4321. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది మళ్ళీ 9 ఒకట్ల వరకు మీకు కరెక్ట్గా ఉపయోగపడుతుంది. 4 వన్స్ ఉందనుకోండి 1234 మళ్ళీ బ్యాక్ టు 1. 5 వన్స్ ఉందనుకోండి 12345 మళ్ళీ బ్యాక్ టు 1. 3 వన్స్ ఉందనుకోండి 12321. 12321. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అందరూ దయచేసి రిప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రెండు కూడా 9 ఒకట్ల వరకు ప్యాటర్న్ బేస్డ్ లాజిక్ సార్. ఇది అంటే ఒక ప్యాటర్న్ తోటి ఉంటే ఈజీగా అర్థమవుతుంది. Type 13C. Square of the numbers containing only ones. Type 13D. Type 13D. Type 13D. Square of the numbers. Square of the numbers containing. Square of the numbers containing only. ఇది చూడండి సార్. స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ కంటైనింగ్ ఓన్లీ 3s, B only 6,
ఓన్లీ నైన్స్, ఓన్లీ త్రీస్, ఓన్లీ సిక్స్, ఓన్లీ నైన్స్. Square of the numbers containing only threes, only six, only nines. ఈ మూడు ఒకటే ప్యాటర్న్ సార్. మీకు అర్థమవుతే చాలా ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు. సపోజ్గా 3 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ అంతా 9, 2 డిజిట్ ఫార్మాట్లో రాయండి 0 9. ఇప్పుడు 6 స్క్వేర్ 36, ఆల్రెడీ 2 డిజిట్ ఫార్మాట్లో ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాయండి. సపోజ్గా 9 స్క్వేర్ 81, ఆల్రెడీ 2 డిజిట్ ఫార్మాట్లో ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇప్పుడు నాకు 33 స్క్వేర్ రావాలి. ఈ 3 స్క్వేర్ ముందు ఇంకొక డిజిట్ పెట్టా కాబట్టి 9 ముందు స్లాష్ పెట్టండి, ఒక స్లాష్, 0 ముందు ఒక స్లాష్. 66 స్క్వేర్ ఉంది, 6 స్క్వేర్ 36, దాని ముందు ఒక డిజిట్ పెట్టా, ఇక్కడ ఒక స్లాష్, ఇక్కడ ఒక స్లాష్. సపోజ్గా ఇక్కడ నాకు 333 స్క్వేర్ ఉంది. 3 స్క్వేర్ అంటే 9, 0 9. దీనికి ముందు 2 3లు ఉన్నాయి, ఇక్కడ 2 స్లాష్లు, ఇక్కడ 2 స్లాష్లు. రైట్, ది స్లాష్ ఈజ్ 1 లెస్ దాన్ 9. ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి, ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి, ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి. ఇది ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి. 666 స్క్వేర్, 6 స్క్వేర్ 36, దానికి ముందు 2 6లు ఉన్నాయి, స్లాష్ 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 స్లాష్. ఇది ఒకటి తగ్గించండి, ఇది ఒకటి పెంచండి. 443 సపోజ్గా 4 3లు ఉన్నాయి, 3 స్క్వేర్ 9 0 9. ఎన్ని ఉన్నాయి ముందు? 3 3లు ఉన్నాయి, స్లాష్ 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 స్లాష్. ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి, ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి. సపోజ్గా 4 6లు ఉన్నాయి, 6 స్క్వేర్ 36, ఒకటి తగ్గించండి, 3 తగ్గించండి, 3 పెంచండి. 5 5 5 4 4 4. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? టైప్ 13D. ఎవ్రీబడి, ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. అదే ఇక్కడ 9 స్క్వేర్ ఉందనుకోండి, 9 స్క్వేర్ ఈజ్ 81, దానికి ముందు ఒక 9 ఉంది, ఇక్కడ స్లాష్. 1 లెస్ దాన్ 1, 1 మోర్ దాన్ 8, 1 లెస్ దాన్ 1, 1 మోర్ దాన్ 8. సపోజ్గా 3 9s ఉందనుకోండి, 9 స్క్వేర్ ఈజ్ 81, దానికి ముందు 2 9s ఉన్నాయి, స్లాష్ 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 స్లాష్. ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి, ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి. 4 9s స్క్వేర్, 9 స్క్వేర్ 81, 3 ఉన్నాయి కాబట్టి స్లాష్ 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 స్లాష్. ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి. రైట్, నేను ఒక టైప్లోనే మల్టిపుల్ టైప్స్ కూడా ఒకటే దాంట్లో పెడుతున్నాను సార్. అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. Square of the numbers containing only threes, only six, only nines. Square of the numbers containing only threes, right? Sir, ఇది 3 multiples కి వర్క్ అవుతుంది. అవును, కాదు, ఓన్లీ 9 వరకే వర్క్ అవుతుంది. 12 దగ్గర అవుతే మనకు ఒక డిజిటల్ సమ్మన్ ఒక కాన్సెప్ట్ ఉంది, అది నేను డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. రైట్, 3 6 and 9, అందుకే ఆ 3 మాత్రమే రాశాను, ఓన్లీ అని రాశాను ఇక్కడ. అంటే 3 6 9కే వర్క్ అవుతుంది, 3 6 9కి వర్క్ అవుతుంది. ఈ లాజిక్ అందరికీ క్లియరా? స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్ కంటైనింగ్ ఓన్లీ త్రీస్, ఓన్లీ 6 అండ్ ఓన్లీ 9. అందరికీ లాజిక్